నా పేరు గోవిందు రవికుమార్ అండి. నేను సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాను. నేను గతంలో మా డిపార్ట్మెంట్కు చాలా పని ఎక్కువ, ఉద్యోగస్తులు తక్కువగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము 898 పోస్టులకు గాను 433 పోస్టులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక శాఖ మాత్యులుగా వచ్చిన రోజే మా మొట్టమొదటి ఫైలు మాకు 433 పోస్టులు శాంక్షన్ చేసి మా ట్రెజరీ ఉద్యోగుల యొక్క పని భారాన్ని కొంతవరకు తగ్గించారు మినిస్టర్ గారు. అట్లాగే మరియు ఇంకా 400 చిల్లర పోస్టులు మీకు సెకండ్ విడతలో ఇస్తాము. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ జూలై ఆగస్టులో మీకు అవి కూడా పోస్టులు మంజూరు చేస్తామని చెప్పారు. కాబట్టి మా డిపార్ట్మెంట్ యొక్క పని భారం పెరిగింది. గతంలో మాకు ఈ ఫ్లై లిఫ్ట్ సిస్టమ్ ఇవన్నీ ఉండేటివి కాదు. మరి ఈ మధ్యకాలంలో కంప్యూటరైజేషన్ అయిన తర్వాత కొంత ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఐడి నెంబర్తో పాటు వారికి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ ఈ సిస్టమ్స్లో ఫీడ్ చేయడము, దాని తర్వాత వర్క్ భారం పెరిగినందువలన ఈ పంచాయతీరాజ్ టీచర్సు అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క టీచర్స్ శాలరీస్ అంతా మాకు రావడంతో మాకు పని భారం ఎక్కువైపోయి స్టాఫ్ లేనందువల్ల కొంత కష్టపడే వాళ్ళం మేము. ఇప్పుడు మాకు కొత్త స్టాఫ్ వస్తే కొంతవరకు ఊరటగలుగుతుంది. రాబోయే రోజుల్లో మా అసోసియేషన్ తరఫున మాకు నాగార్జున రెడ్డి గారు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మా డైరెక్టర్ గారి యొక్క చొరవతో మేమందరము మా పోస్టులు కూడా మేమందరం కలిసి డిపార్ట్మెంట్ ఉన్నత స్థితికి పోయేదానికి అసోసియేషన్ తరఫున కూడా మేమందరం పాటుపడుతున్నాము. కాబట్టి ప్రస్తుతానికైతే కంప్యూటరైజేషన్ ఉండడం వల్ల ఈ హెచ్ఆర్ఎంఎస్ ప్యాకేజ్ అనే దీంట్లో ఈచ్ ఎవరీ ఎంప్లాయీ వారి ఐడి నెంబర్ కొట్టంగానే అతని పర్టికులర్స్ అన్నీ మొత్తం మనం తీసుకోవచ్చు. ఎంప్లాయీస్ కూడా బాగా సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ హెచ్ఆర్ఎంఎస్ ప్యాకేజ్ మా డైరెక్టర్ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా అన్ని మొత్తం రాష్ట్రంలో ఉండే కార్యాలయాలు, ట్రెజరీ కార్యాలయాలన్నీ హెచ్ఆర్ఎంఎస్ ప్యాకేజీలో అందరి ఎంప్లాయీస్ను అందులో పొందుపరిచి శాలరీస్ కూడా సులభతరంగా ఇస్తున్నాం ఇప్పుడు.